పగటిపూట ఎండలు, సాయంత్రం అయితే వానలు. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు సైతం కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు లేదా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఛత్తీస్గఢ్ పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నర్, గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉత్తర దక్షిణ ద్రోణి ఏర్పడింది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇక గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుముతో కూడిన జల్లులు లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. నిన్న గ్యాంగేట్ వెస్ట్ బెంగాల్ నుండి గల్ఫ్ ఆఫ్ మన్నర్ వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నర్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1-2 జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రానున్న 3 క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.